టీడీపీ నేత ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పొందూరు తహసీల్దార్ రామకృష్ణను కూన ఫోన్లో దుర్భాషలాడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పొందూరు పోలీసులు కూన రవిని అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ తెల్లవారుజామున పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. సెర్చ్ వారెంట్ చూపకుండా ఇంట్లోకి ప్రవేశించారని కూన రవి భార్య ఆరోపిస్తున్నారు. తన భర్తను కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నెల 16న రామసాగరం దగ్గర గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను తహసీల్దార్ సీజ్ చేశారు. కేసు నమోదు చేయవద్దంటూ ఫోన్లో కూన రవి